అయితే ఒక వాక్య భాగం తీయండి. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ తిమోతికి పౌలు రాస్తూ ఉన్నాడు. రాస్తూ 3వ అధ్యాయంలో ఒక సంఘ పరిచర్య గురించి, ఒక సంఘ నాయకుల గురించి, ఒక సంఘము నడిపించే విధానం గురించి రాస్తూ తిమోతికి ఈ మాటలతో హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, శీఘ్రంగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అంటే పౌలు ఎక్కడో ఉన్నాడు, తిమోతి ఒక ప్రాంతంలో ఉండి సేవ చేస్తున్నాడు. సేవ చేస్తున్న తిమోతికి రాస్తూ ఏమంటున్నాడంటే, నీ యొద్దకు రావాలని నేను అనుకుంటున్నాను, తప్పకుండా వస్తాను, నేను నిరీక్షిస్తున్నాను, నేను భరోసా పెట్టుకున్నాను నీ యొద్దకు రావాలని, తప్పకుండా వస్తాను. అయినను నేను ఆలస్యం చేసినడలా, అయితే నాకు కొంచెం లేట్ అవ్వచ్చు. నాకేమవ్వచ్చు? మీరందరూ మాట్లాడుతూ ఉండాలి. నాకు కొంచెము తడవైతుండొచ్చు. నేను రావాలనుకుంటున్నాను త్వరగానే, ఈ వారం రోజుల్లో రావాలనుకుంటున్నాను, ఈ 2-3 రోజుల్లో రావాలనుకుంటున్నాను, లేదా ఈ 15 రోజుల్లో రావాలనుకుంటున్నాను. కానీ కొంచెం తడవైతుంది. ఏమైతే చెప్పండి? ఒకవేళ తడవైతే కూడా ఆలస్యం చేసినలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియజేసేదనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఏమంటున్నాడు చూడండి, తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కట్టబడిన దాన్ని మనం ఏమంటున్నాము? మందిరము అంటున్నాం. ఏమంటున్నాం చెప్పండి? అది ఎట్లా కట్టారు అనేది కాదు ఇక్కడ సమస్య. అది ఎవరో వెనకటికి పాపం వాళ్ళ ప్రాంతంలో వాళ్ళకు సిమెంట్ దొరకక సిమెంట్ రేకులతో లేదా ఇనుప రేకులతో లేదా గడ్డితో నీళ్లు జారిపోవడానికి, నీళ్లు పడ్డ నీళ్లు లోపలికి రాకుండా జారిపోవడానికి వాళ్ళు ఇలా కట్టి ఉంటారు. ఏం కట్టి ఉంటారు? ఇలా కట్టి ఉంటారు. ఇప్పుడు ఫంక్షన్ హాల్ కూడా ఇలా కడుతున్నారు, అది కూడా మందిరం అవుతుందా? మరి కొన్ని ప్రాంతాల్లో ఇండ్లన్నీ ఇలాగే కట్టుకుంటారు. మీకు తెలుసా? గుజరాత్కి వెళ్ళి మనం చూస్తే అన్ని ఇండ్లు ఇలాగుంటాయి. నీకు పోయి నిలబెట్టాల గడ్డకు, ఇప్పుడు ఇన్నిగనం చర్చిలు ఉన్నాయేమో అనుకుంటావు, ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి. చర్చి అనగానే ఇలా కట్టేది కాదు. అట్లయితే రైస్ మిల్లు కూడా ఇలాగే కడతారు. ఎలా కడతారు చెప్పండి? హల్లెలూయా. స్లాబ్ను కూడా మనం ఇలాగ వేయొచ్చు. మరి అలాగైతే స్లాబ్తో కట్టింది, మరి అప్పుడు అది మందిరం కాదైతే ఎలాగైతే. హల్లెలూయా. సంఘము కూడుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక నిర్మాణాన్ని మందిరం అంటాం. ఏమంటాం చెప్పండి? చర్చ్. సంఘములో ఎవరుంటారు? దేవుని పిల్లలు. హల్లెలూయా. తిమోతితో అంటున్నాడు, నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, కానీ కొంచెం లేట్ అవుతుంది. అయితే దేవుని మందిరం లేదా జీవము గల దేవుని సంఘములో ఉన్న ప్రజలు ఎలాగూ ప్రవర్తించాలా అది నీకు తెలియజేయాలనుకుంటున్నాను. సంఘము దేనికి ఆధారమైనదో తెలుసా? ఎలాగుండాలో తెలుసా? సత్యమునకు స్తంభముగా ఆధారమై ఉన్నది. హల్లెలూయా. సంఘములో సత్యమే స్తంభము. ఏమో చెప్పండి? సత్యమే స్తంభము, ఆధారం. అంటే సత్యము మీద ఆ సంఘం ఉండాలి. దేని మీద ఉండాలి చెప్పండి? సంఘం అనేది సత్యము మీద ఉండాలా. వేరే వేరే పద్ధతుల మీద సంఘం నడిపించబడకూడదు. ఒక సంఘం అనేది సత్యము. సత్యం అంటే దేవుని వాక్యం మీద ఆధారమై ఉండాలి. ఒక విశ్వాసి లేదా ఒక దేవుని బిడ్డ ఒక్కొక్క వారం ఒక్కొక్క సంఘానికి వెళ్ళకూడదు. అంటే 10 సంఘాలు తిరగకూడదు. 10 సంఘాలు తిరిగితే నీకు ఆ మందిరంలో ఆ సేవకుడు ఎవ్రీ సండే ఒక విధానములో చేసే ఆ ప్రసంగము, చేసే ఉపదేశము, దేవుని ద్వారా వచ్చే దాన్ని నీకు అర్థం కాకుండా ఉంటుంది. నువ్వేది నమ్మాలో, దేని మీద నువ్వు ముందుకు సాగాలో నీకు అర్థంగా. ఈ రోజుల్లో ఏమైపోయారంటే ఇండిపెండెంట్ సంఘాలు లేదా మంచి మంచి సంఘాలు, బిల్డింగ్లు, గొప్ప గొప్ప దైవ సేవకులు రావడం బట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. నీవు ఆత్మీయంగా ఎదగాలి, నీవు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, నీవు మేలులు పొందాలి, దీవెనలు పొందాలి, నీవు దేవునిలో నిలబడాలి, శోధనకు తట్టుకోవాలి అని అంటే
నీకు ఒక ఖచ్చితమైన ఉపదేశము, ప్రతి వారము నీకు ఒక ఖచ్చితమైన నీ గురించి దేవుడు ఆ సేవకుని యొక్క హృదయంలో, దేవుని ఆ సేవకుని యొక్క మనసులో ఆయన నీ గురించే, అరే ఈ వారము నా బిడ్డలు వస్తారు ప్రభువా, నా బిడ్డలతో నేను ఏం మాట్లాడాలా, వారికి ఏ ఉపదేశం కావాలా, కరెక్షన్ కావాలన్నా, హెచ్చరిక కావాలన్నా, గద్దింపు కావాలన్నా, దీవెన కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా అని దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని సిద్ధపరిచిన ఆ యొక్క ఉపదేశము, ఆ ప్రసంగం నువ్వు విన్నావనుకో, అది నీకు మేలు కలుగుతుంది, అది నీకు క్షేమము కలుగుతుంది, అది నిన్ను నిలబెడుతుంది. అలాగైతే మరి అయ్యగారు, పాస్టర్ గారు, మరి గెస్ట్ స్పీకర్లను పిలుచుకుంటాము కదా మనము, లేదా ఆయా సంఘాలు కూడా గెస్ట్ స్పీకర్లను, అతిథులను పిలుచుకుంటారు కదా వేరే వేరే సేవకులు అంటే, ఎస్, పిలుచుకున్న సేవకుని కూడా ఒక ఆలోచన అనేది ఉంటుంది. పలానా సంఘం నాకు ఇన్వైట్ చేసింది, పలానా సంఘం నాకు పిలుపునిచ్చింది, ఆ సంఘంలో ఒక పూట నేను వాక్యం బోధించాలని ఆయన దేవుని యొక్క పాదాలు పట్టుకుంటాడు. ప్రభా, పలానా మందిరానికి నేను వెళ్తున్నాను, ఆ మందిరంలో ఉన్న ప్రజలకు నేను ఏం బోధించాలి, అంతేనా కాదా? అందుకే నేను ఈరోజు మీ అందరికీ ఏం హెచ్చరిస్తున్నానంటే, ప్రతి వారము ఒక స్థిరమైన వాక్యము, టైం పాస్ కొరకు మందిరాలు వెళ్ళొద్దు. ఆదివారం వచ్చింది కదా, ఏదో ఒక మందిరంలో కనిపిస్తే చాలు అని మనము వెళ్ళకూడదు. ఒకప్పుడు చూడండి, ఎక్కడో ఒక్కడ దేవుని సేవ జరిగేది, అక్కడ మందిరం ఉండేది కదా, అక్కడికి అందరూ వెళ్ళేవారు. నాకు తెలిసి ప్రారంభపు దినాలలో పెద్ద పెద్ద పట్టణాలలోనే మందిరాలు ఉండేవి. ఇట్లా పెద్ద పెద్ద ప్రాంతాలను వారు ఎన్నుకొని మిషనరీలుగా వచ్చి అక్కడ మందిరాలు కట్టి ఆ చుట్టుముట్టిన ప్రజలందరినీ అక్కడ ఆహ్వానించి, లేదా ప్రతి సండే రారు కదా, అందుకే ఒక మీటింగు, ఒక జాతర ఏదో ఒకటి పెట్టి అక్కడికి ఆహ్వానించి వాళ్ళు ఏం చేసేవారు, దేవుని వాక్యాన్ని పంచేవారు. అప్పుడు ప్రజలు వచ్చి విని రక్షించబడి, వారిలోనే సేవకులు ఎత్తబడి, అరే ప్రజలు రావడం కొంచెము ఇబ్బంది అయిపోతున్నది, ఓకే కొన్ని పెద్ద పెద్ద గ్రామాలలో మనం మందిరాలు నిర్మిస్తాం, అలా చెప్పండి. అలాగని కొన్ని పెద్ద పెద్ద గ్రామాల్లో మందిరాలు నిర్మించారు. ఆ తర్వాత ప్రజలు పెరుగుతున్న కొద్ది ఏం చేశారు, అరే ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో చిన్నదైనా పెద్దదైనా 2 ఇళ్ళున్నా 4 ఇళ్ళున్నా 10 ఇళ్ళున్నా అక్కడ ఒక మందిరము ఉండాలి. లేదా కనీసం ప్రజలు కూడుకోవడానికి పొద్దంతా పనికి వెళ్తారు, రాత్రిపూట దేవుని మందిరానికి వచ్చి లేదా అందరూ కూర్చుంటే వారికి దేవుని సువార్తలు చెప్పొచ్చు, నిజమైన దేవుణ్ణి వారికి చెప్పొచ్చు, దేవుళ్ళలోనికి నడిపించవచ్చు అని చిన్న చిన్న కట్టలు కట్టుకొని, ఏం కట్టుకొని, మీకు తెలుసా విషయాలు? కొత్తపల్లిలో ఏముండే, కట్ట ఉండే, ఏముండే చెప్పండి, చిన్న చిన్న కట్టలు కట్టుకొని ఒక సిలువ బాతి అక్కడ ఒక జెండా పెట్టి ఆదివారం సాయంత్రమో శుక్రవారం సాయంత్రం అక్కడికి పిలిచి ఏం చేసేవారు, ఆరాధన నడిపించేవారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. చదువుబట్టి ఇంకా, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం అంటే ఏదో కాదు, దేవుని మందిరం అంటే ఎక్కడో కట్టబడిన బిల్డింగ్ గురించి మీరు ఆలోచన చెయ్యకండి. దేవుని ఆలయం అంటే నువ్వు నేను. ఎవరం చెప్పండి? దేవుని ఆలయం అంటే ఎవరో కాదు, నువ్వు నేనే. మనలోనే దేవుడు నివసిస్తున్నాడు, నీలో నివసించాలని దేవుడు కోరుతున్నాడు. మనమందరం ఒక చోట కూర్చున్నాం, ఆరాధన చేశాం, పాటలు పాడాం, ప్రార్థన చేశాం ఒకరికొరకొకరు. ఇక్కడ మనం దేవుని వాక్యం పంచుకుంటున్నాం, ఓకే. కానీ మందిరం అంటే నువ్వే, ఆలయం అంటే నువ్వే. తర్వాత ఏమన్నాడు ఆయన? మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు అరగరా? ఎవడైనను, అందరు చెప్పండి, ఎవడైనను, గట్టిగా చెప్పాలి, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఏం చేసిన ఎడల? ఎవడైనను
దేవుని సంఘమును పాడు చేసిన ఎడల, మళ్ళీ చెప్పండి, ఎవడైనను దేవుని మందిరమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి అన్న? సంఘాన్ని ఎలా పాడు చేస్తాం మనం? దేవుని మందిరాన్ని మనం ఎలా పాడు చేస్తాం? పాడు చేసేవారు లేరంటారా? అన్యులైన వారు ఉన్నారు కదా, మతోన్మాదులు ఉన్నారు కదా, వ్యతిరేకస్తులు ఉన్నారు కదా. హల్లెలూయా. అంటే క్రైస్తవులకు పడని వారు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? కట్టబడిన మందిరాలు పాడు చేస్తున్నారు, ఆలయాలు పాడు చేస్తున్నారు, సంఘములను పాడు చేస్తున్నారు, విశ్వాసులను పాడు చేస్తున్నారు, దేవుని పిల్లలను పాడు చేస్తున్నారు. యేసు ప్రభు ఒక పండుగ నాడు, ఇప్పుడు పండుగలు ఉంటాయి కదా, యూదులకు చాలా పండుగలు ఉన్నాయి. దాంట్లో మొదటి పండుగ పస్కా పండుగ. ఏం పండుగ చెప్పండి? పస్కా పండుగ వచ్చిందంట. పస్కా పండుగ వస్తే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడంట? దేవాలయానికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? దేవాలయానికి వెళ్ళేసరికి ఆయనకి ఏం కనబడ్డాయి అక్కడంటే? గొర్రెలు కనబడుతున్నాయి, ఎడ్లు కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? పావురాలు కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? పావురాలు కనబడుతున్నాయి. ఒక పక్కనంతా ఎడ్లున్నాయి, ఒక పక్కనంతా గొర్రెలు ఉన్నాయి, ఇంకా అక్కడక్కడక్కడక్కడ పావురాల పెట్టెలు ఉన్నాయి. ఆ తర్వాత కొంతమంది టేబుల్ వేసుకొని కూర్చున్నారు, చైర్లు వేసుకొని. అక్కడంతా వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. ఏమన్నాయి చెప్పండి? రూకలు అంటే పైసలు. ఏమై చెప్పండి? మీకు తెలుసా రూకలు అంటే? రూకలు అంటే నూకలు కాదు. ఏమై చెప్పండి? రూకలు అంటే పైసలు. ఏమై చెప్పండి? నాణ్యాలు, ధనము. మీ అందరికీ ప్రశ్న అడుగుతా నేను. టెంపుల్ దగ్గర, దేవాలయం దగ్గర, ఆలయం దగ్గర, గుడి దగ్గర ఇవన్నీ ఎందుకున్నాయి? క్రయ విక్రయములు చేయువారు. ఏం చేయువారు అంటే అర్థం ఏంటిది? క్రయము విక్రయము అంటే అమ్మేవారు, తీసుకునేవారు. ఆ రోజుల్లో యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకంటే ముందు వారు టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించారు. వారికి ధర్మశాస్త్రం ఉన్నది. అయితే అనేక మనుషులు చేసే పొరపాట్ల కొరకి, దేని కొరకి? మనుషులు చేసే తప్పిదాల కొరకి, మనుషులు చేసే పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆ పాపం కడగబడడానికి, లేదా దేవుని మందిరంలో ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి వారు దేవుని సన్నిధికి వచ్చి అనేకమైనవి బలులు అర్పించేవారు. ఏమర్పించేవారు? ఆ నియమము ధర్మశాస్త్రంలో దేవుడు మోషకు ఇచ్చాడు. ఆ కారణమును బట్టి యెరూషలేము టెంపుల్లో ఎవరు మందిరానికి వెళ్ళినా, ఇప్పుడు నేనున్నాను, ఏదో చిన్న పాపం జరిగింది, ఏదో చిన్న పొరపాటు జరిగింది, ఏదో ఒకటి నేను పాపంలో ఉన్నాను అంటే నా పాపము పరిహరించబడడానికి నేను ఒక గొర్రెపిల్లనో, ఒక ఆవునో, లేదా ఒక ఎద్దునో, లేదా ఒక పావురానో తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళాలా? దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఉన్న యాజకుడు అంటే దేవుని సేవకుడు, ఆ సేవకుని ద్వారా నేనేం చేయాలా? దాన్ని అర్పించాలా. అర్పిస్తే నేను చేసిన పాపానికి పరిహారము దొరికింది. ఏం దొరికింది? దాన్ని బట్టి వారు ఏం చేసేవారు? గొర్రెలను, మేకలను, పావురాలను పెంచుకునేవారు. ఏం చేసేవారు? మీకు తెలుసా? యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా, యేసు ప్రభు పుట్టినప్పుడు 8 దినాలు, ఎన్ని రోజులకు చెప్పండి? 8వ రోజున మరియమ్మ, యోసేపు, ఎవరు? యేసు ప్రభు చిన్న బాలుడుగా 8 రోజులు వాడుగా ఉన్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారు? మందిరానికి తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్లారు? యెరూషలేము టెంపుల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు మరి ఏం తీసుకెళ్లారు? అర్పణగా అంటే పావురపు పిల్లల్ని తీసుకెళ్లారు. ఏం తీసుకెళ్లారు అంటే స్తోమత లేనివారు, అంటే గొర్రెలు ఉన్నవారు గొర్రెలు తీసుకెళ్తారు, ఎద్దులు ఉన్నవారు ఎద్దులను తీసుకెళ్తారు. అవి లేని వారు ఏం తీసుకెళ్తారు? ఈ పావురాలను తీసుకెళ్లి దేవుని సన్నిధిలో అర్పించాలా. ఇది వారిలో ఉన్న ధర్మశాస్త్రానుసారమైన ఒక నియమం. ఏమో చెప్పండి? ధర్మానుశాస్త్రమైన ఒక నియమం. అయితే యేసు ప్రభు టెంపుల్కి రాగానే, ఎక్కడికి రాగానే ఏం చూశాడు? ఈ గొర్రెలను చూశాడంట, ఈ ఎడ్లను చూశాడంట, ఈ పావురాలను చూశాడంట. చూసేసరికి యేసు ప్రభుకు చాలా కోపం వచ్చింది. ఏం చేశాడు? తాళ్ళు తీసుకొని, ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే ఆ టెంపుల్కి రాగానే, మందిరానికి రాగానే, చూడగానే ఫుల్ ఫైర్ అయిపోయాడు. కోపం వచ్చేసింది ఆయనకు. హల్లెలూయా. కోపం వచ్చి తాళ్ళు తీసుకొని, అక్కడ తాళ్ళు కూడా అమ్ముతున్నారు అన్నమాట.
అమ్మాలి కదా, ఎడ్లను కట్టాలి, మేకలను కట్టాలి, గొర్రెలు కట్టాలని తాళ్ళు కూడా అమ్మాలి కదా. ఆ తాళ్ళను తీసుకొని కొడుతున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎడ్లను, మేకలను, ఆ గొర్రెలను ఒకవేళ మనుషులకు మీ కొట్టి మనకు తెలీదు, అక్కడ రాయబడలేదు కదా. ఆ పావురాలను అన్ని నిలగొడుతున్నాడంట. పావురాలు ఏ బాక్స్లలో అవుతున్నాయో, ఆ ఏ బల్లల మీద ఉన్నాయో ఈ రూకలు మారుస్తున్నారు కదా, ఆ రూకల బల్లలన్నీ ఏం చేస్తున్నాడు? చల్లా చెదరు చేస్తున్నారు. క్రయ విక్రయములు చేయు వారందరినీ. అంటే సృష్టికర్త అయిన దేవుని ఆలయం, పరిశుద్ధుడైన దేవుని మందిరం, సర్వశక్తిమంతుడైన సంఘము ఉండే చోట వ్యాపారము జరుగుతుంది. ఏం జరుగుతుంది? బిజినెస్ జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? బిజినెస్ జరుగుతుంది. ఆయన ఇంకా ఏమన్నాడంటే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త 3 సువార్తలు రాసింది. మీరు దేవుని మందిరమును, అంటే ప్రార్థన మందిరమును, అన్య జనుల ప్రార్థన మందిరం అంటే ఎవరెవరో వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? ఎవరెవరో వచ్చి ఇక్కడ దేవుని ఆరాధన చేస్తారు. ఏం చేస్తారు? దేవుడికి మహిమ చెల్లిస్తారు, ప్రార్థనలు చేసుకుంటారు, ఆరాధన చెల్లిస్తారు, దేవునికి కానుకలు సమర్పించుకుంటారు, వాక్యం వింటారు, వారి జీవితాలు మార్చుకుంటారు. అయితే మీరు దీన్ని ఎలా చేశారో తెలుసా? దొంగల గుహగా చేసి తిరిగి. మీకు ఇంకొక సత్యం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అసలు ఆ రోజుల్లో జరిగే విధానం గురించి మీకు చెప్పాను కదా. ఎవరైనా దేవుని మందిరానికి వస్తే తప్పకుండా ఒక గొర్రెనో, ఒక ఎద్దునో, ఒక పావురాన్నో, పైసలను తెచ్చి దేవునికి ఏం చేయాలి? కానుకలు అర్పించాలా. అయితే వీళ్ళు ఏం చేశారు? ప్రజలు ఇంట్లోకెళ్ళి తేకుండా, ఎక్కడికి వెళ్ళి తేకుండా, ఇంటి దగ్గర నుంచిగా ప్రత్యేకంగా పట్టుకొని రాకుండా, మనం పోతే సార్ ఆడ దొరుకుతాయి, మనకు అన్ని ఏం దొరుకుతాయి? ఆడ దొరుకుతాయి. ఎడ్లు ఆడ దొరుకుతాయి నాడు, పావురాలు ఆడ దొరుకుతాయి నాడు, ఆనే కొనుక్కుందాం, ఆనే అర్పిస్తాం, అర్పించింది మళ్ళీ తెచ్చి ఈయన పెడతాడు అమ్మడానికి. అలా జరుగుతున్నది. ఏం? మన భావము, మన ఆత్మ, మన ఆలోచన, మన విధానము, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నిజ దేవుని యొద్దకు వెళ్తున్నాను, నేను దేవుణ్ణి ఆరాధించాలి. ఏం చెయ్యాలా? దేవుని ఆరాధించాలి, దేవునికి నేను కానుకలు సమర్పించాలి అన్న ఉద్దేశం ఉండాలి. కానీ మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, రేపు చూడు 11వ తారీఖు దారుల జాతర స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? అదొక మార్కెట్, అదొక వ్యాపారం. యేసయ్యకు కోపం రాదంటారా? ఎక్కడో అక్కడ మీటింగ్ కూడా జరుగుతుండొచ్చు, ప్రసంగం కూడా జరుగుతుండొచ్చు, కానీ దాన్ని ఏం చేశారు మనోళ్ళు? ఒక దొంగల గుహ చేశారు. ఏం చేశారు? చేశారా లేదా? అయిందా లేదా? ఒక బిదర్ జాతర, ఒక అల్లీపూర్ జాతర, లేదా ఇప్పుడు పెద్ద ఒక మెదక్, ఒక పెద్ద కూడికలు జరిగే స్థలంలో మరి చెయ్యొద్దా అన్నలాగంటే నేను అంటాను, వాక్యం ఏం చెప్తుంది? యేసుప్రభుకి అంత కోపం ఎలా వచ్చింది చెప్పండి? ఎంత కోపం వచ్చింది ఆయనకు? భక్తిని జనాలు తీసివేస్తున్నారు, ఒక పవిత్రతను తీసివేస్తున్నారు. అది ఏమైపోతుంది? రాను రాను ఒక బిజినెస్ అయిపోతుంది. ఏమైపోతుంది? బిజినెస్ అయిపోతుంది. మీకు ఈ సత్యం చెప్తాను, బైబిల్లో ఏముంది? యాకోబు సువార్తలో, యాకోబు పత్రికలో, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే తైలము రాసి సంఘ పెద్దలు ఏం చేయాలంట? ప్రార్థన చేస్తే దేవుడు ఆ వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తిలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేస్తాడు. నా వెనుక బాగలే, నేను వెళ్ళాను, సంఘ పెద్దలు అంటే మన పెద్దల మందిరంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక నూనె, ఆ దేశంలో ఒలివ నూనె దొరుకుతుంది కాబట్టి ఒలివ నూనె అంటే ఏం చేస్తారు? ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడు? బాగా చేస్తాడు. ఇది ఒక సత్యం. నూనె బాగా చేయది, మీరు వింటున్నారా? నూనె బాగా చేయది, కానీ దేవుడు పెట్టిన ఒక నియమం ఏంటంటే ఆ తైలము రాసి ప్రార్థన చేస్తే దేవుడు హీల్ చేస్తాడు. హల్లెలూయా. అదొక విధానం. ఏంటి చెప్పండి? అదొక విధానం. యేసు ప్రభు కూడా అద్భుతాలు చేసినప్పుడు చాలా విధాలుగా చేశాడు. ఒకడు గుడ్డోడు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం చేశాడు? ఉంచి మృత చేసి మన కళ్ళ మీద పెడితే ఏమైనాయి? కళ్ళు వచ్చినాయి. హల్లెలూయా కదా. ఒక రోగంతో ఒక స్త్రీ వచ్చింది, యేసు ప్రభు ఇట్లా
క్లాత్ ముట్టగానే, యేసుప్రభు షర్ట్ ముట్టగానే ఆమెకి ఏమైంది? బాగా అదొక విధానం. ఏంటి చెప్పండి? అదొక విధానం. అంటే దేవుడు చేసే అద్భుతాలలో విధానాలు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? విధానాలను ఉన్నాయి. మరి మనం ఏం చేసాము? వాటిని ఒక వ్యాపారం చేసామా లేదా? ఒక బిజినెస్ చేసామా లేదా? పావు కిలో నూనె డబ్బా, చెటాకు నూనె డబ్బా, కిలో నూనె డబ్బా, ఆ నూనె డబ్బాల మీద ఆ చర్చి పేరు, ఆ పాస్టర్ ప్రింట్ చేసి ఫుల్ చెప్పంచి మనం ఏం చేస్తున్నాం? వాటిని బిజినెస్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? చెయ్యకూడదు అన్నా అంటే ఆ సంగతి నాకు తెలియదు, చేయాలనో లేదో నాకైతే తెలియదు. కానీ బిజినెస్ చేయకూడదు. ఏం చేయకూడదు? క్రయ విక్రయములు చేయకూడదు. ఎక్కడ? మందిరాలలో. ఎక్కడ? దేవుని ఆరాధించే స్థలాలలో. మీరు చూడండి, కొన్ని మందిరాలకు వెళ్ళి ఒక షెల్ఫ్, ఒక రూమ్ లో మొత్తం నూనె బట్టల్స్ ఉంటాయి. మీరు చూసారు ఎప్పుడైనా? ఉంటాయా? ఉండయా? ఏ టెంపుల్ నాకు సంబంధం లేదు. తీసుకుని పోయి పెట్టుకుంటే నిజంగానే హీలింగ్ వస్తుంది అంటారా? విశ్వాసం ద్వారా హీలింగ్ వస్తుందా? నూనె ద్వారా వస్తుందా? ఇప్పుడు మనము దేవుని మందిరాలను దొంగల గుహ చేస్తున్నామా? నిజంగా దేవుని మందిరాలుగానే ఉంచుతున్నామా? మన ప్రాంతంలో నేను అనట్లే, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన స్టేట్ లో, మన దేశంలో కాదు, అనేక ప్రాంతాల్లో, ప్రపంచం అంతటా ఈ క్రైస్తవ్యము ఎటుపోతున్నది? వాక్యం ఎందుకు పరిశోధన చేయరు? వాక్యం ఎందుకు చదవరు? మన మందిరాలు, భౌతికమైన మందిరాలు లేదా పెద్ద పెద్ద సంఘాలు ఎలా ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. అయితే నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ మందిరం గురించి యేసయ్య అంతగనం కోపం వచ్చి అంతగనం పట్టించుకుంటే, ఆలయంగా మార్చబడిన నీవే ఎవరు? నవీనే, నువ్వే ఆలయంగా మార్చబడ్డావు. బాప్తిస్మాలు తీసుకున్నాం మనందరం. మరి మన ఆలయాల్లో దేవుడు నివసించాలా? మన ఆలయాలు పరిశుద్ధంగా ఉండాలి. మనము దేవునికి ఆలయముగా ఉన్నాము. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నది. మనలో నుంచి ప్రార్థన, మనలో నుంచి దేవునికి ఆరాధన కదా. అన్యులు చూసినప్పుడు అన్యులకు ప్రార్థన మందిరం అనబడును అన్నాడు కదా. మరి అన్యులను నీ మందిరాన్ని చూసినప్పుడు, నీ లైఫ్ ని చూసినప్పుడు, ఎవరిని చూసినప్పుడు? నీవే ఒక ఆలయము కదా. మరి నిన్ను చూసినప్పుడు మరి ఏమనుకుంటున్నారు? నీలో దొంగల గుహ, అంటే దేవునికి వ్యతిరేకమైనది ఒక వ్యాపారటిల్లు, ఒక మార్కెట్. నీ లైఫ్ దేవుని ఎదుట ఎలాగున్నది ఒకసారి ఆలోచన చేసావా? దేవుడికి కోపం రాదా నిన్ను చూసినప్పుడు? నీ లైఫ్ను చూసినప్పుడు, నీ బిహేవియర్ను చూసినప్పుడు, నీ మాటలను చూసినప్పుడు, నువ్వు నడుస్తున్న నడకను చూసినప్పుడు, నీ ప్రవర్తనను చూసినప్పుడు ఏసై కోపం వస్తుందా రాదా? చెప్పండి, వస్తుందా రాదా? నిన్ను నీవే పాడు చేసుకుంటున్నావేమో, సెల్ ఫోన్లో విచ్చలవిడిగా చూస్తూ, లేదా త్రాగుతూ తింటూ నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావేమో. నా శరీరం నువ్వు అంటున్నావు, కానీ నీ శరీరం కాదు. నీకు ఎక్కడి నుంచి వచ్చింది శరీరం? దేవుడు ఇచ్చాడు. దేవుని ఆలయమును. ఎవరు నువ్వు? దేవుని ఆలయమును. దాన్ని నువ్వు పాడు చేయవచ్చా? గుట్క తిని, సారా తాగి, సిగరెట్ తాగి, బీడి తాగి, బిర్యానీలు తిని, నీకు షుగర్ ఉన్నదని తెలిసి ఇంకా చాయ్ తాగుతా ఉంటావు. బీప్ ఉన్నదని తెలిసి ఇంకా బాగా తింటావు. అరే నీ కిడ్నీలు పాడైనారంటే ఇంకా గుట్క తింటావు. క్యాన్సర్ ఉన్నదంటే ఇంకా డ్రింక్ చేస్తావు. మారు మనసు పొందవు, పశ్చాత్తాపం పొందవు, యేసయ్య దగ్గరికి రావు నువ్వు జీవితాన్ని. కానీ దీవించబడాలనుకుంటావు. ఏం చేయాలనుకుంటావు? ఆశీర్వదింపబడాలనుకుంటావు. దేవుడు నాకు వృద్ధిలోనికి తేవాలంటావు. ఏంలోనికి తేవాలా? వృద్ధిలోనికి తేవాలా. నా కుటుంబాన్ని అంతా మంచిగా చూడాలి దేవుడు. నేను ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తున్నా, ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నా, అది తీరాలని నువ్వు అనుకుంటావు. నువ్వు మాత్రం విచ్చలవిడిగా జీవిస్తావు. యేసయ్య కోపం వస్తుంది కదా. మనమే సరి అవ్వకుండా, మనమే సెట్ అవ్వకుండా, మనమే మార్చుకోకుండా ఎక్కడెక్కడో తిరిగితే ఏం ప్రయోజనము లేదు. దేవుడు కూడా సంతోషపడడు. విన్నవారు నా కొరకే చెప్పాడని మీరు అనుకున్నా పర్లే, ఇది నా కొరకు కూడా దేవుడు మాట్లాడు. ప్రతి కుటుంబం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు దీవించాలి, దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు మీకు ఆరోగ్యం ఇవ్వాలి,
దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలి, దేవుడు మిమ్మల్ని వాడుకోవాలి ఆయన రాజ్యములో. అంటే మనము దేవునికి అనుగుణంగా జీవించాలి. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు కదా, నీలో దేవుడు నివసిస్తున్నాడు కదా, దొంగల గుహ మారకూడదే, దేవుని ఆలయం మనం పాడు చేయకూడదే, మనం వ్యతిరేకించకూడదే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుడు, దేవుడు సంతోషపడుతున్నాడు మనల్ని బట్టి. అరే నా బిడ్డ, నా కుమారుడు నా కొరకు నిలబడ్డాడు, నా కొరకు త్యాగం చేశాడు, పనికి మనల్ని అన్ని తీసేశాడు, విడిచిపెట్టాడు. సినిమాలు అన్నానా విడిచిపెట్టేశాడు, సీరియల్ అన్నానా విడిచిపెట్టాడు, సెల్ ఫోన్ దొరకగానే బూతులు చూస్తుండే, ఇంతకుముందు పనికి మనల్ని అన్ని చూస్తుండే, ఇప్పుడు చూడట్లే. తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతుండే, ఇప్పుడు తిరగట్లే. పెద్దలకు గౌరవించకుండా ఉంటుండే, ఇప్పుడు గౌరవిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? గౌరవిస్తున్నాడు. సండే అనగానే ఒక మంచిగా క్రమశిక్షణతో దేవుని మందిరానికి వస్తున్నాడు. దేవునికి కోపం రాకూడదు. మనం అంటే ఏం రావాలా? ప్రేమ రావాలా, సంతోషం రావాలి, ఆనందం రావాలా. ఒక చోట రాయబడింది, ఇశ్రాయేలు దేవుడు నీ యందు ఆనందించెను. ఏం చేశాను? ఇశ్రాయేలు నీ యందు దేవుడు ఆనందించెను. మన యందు దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. మన యందు దేవుడికి ఇష్టం పుట్టే విని